జేబీ మిత్రులందరికీ ఛానల్ తర్వాత మిత్రులారా, సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ నేను సుపరిచితమే. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వద్దు దగ్గరగా ఈ 5 సంవత్సరాల నుండి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఈ రకంగా కొన్ని విడిగా దాడులు జరిగిన, ఏ కులానికి అన్యాయం జరిగిన ప్రతి సమస్య మీద నేను స్పందించిన దాఖలాలు ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత ఒక సంవత్సరానికేమో వీసీకే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అట చేసి వీసీకే పార్టీ ఏపీ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన తర్వాత చాలా వరకు మనం తగ్గించడం జరిగింది, అంటే ప్రశ్నించడం. సరే, ఏది ఏమైనా కానీ నేనైతే మిత్రులారా సందనతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాను. చాలామంది మేధావులు, మహానుభావులు అనుకోవచ్చు, ఎందుకురా నీకు అంత అవసరం, ఎందుకురా చిన్న వయసులో నువ్వు ఎందుకు నిలబడాలా, దేనికి, లేకపోతే చేతిలో రూపాయి లేదు, నీకు తినడానికే తిండి లేదురా, నీకెందుకురా అని అనుకునే మహానుభావులు, మేధావులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చేది కోట్లు వెనకేయాలని నాకైతే లేదు మిత్రులారా. నేను కోరుకునేది ఒకటే, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వస్తున్నాను నేను. లేకపోతే కోట్లు సంపాదించాలా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలా, లేకపోతే పెద్ద పెద్ద కార్లు కట్టాలని నాకైతే లేదు. ఎందుకంటే ఈ మా సందనూతలపాడు నియోజకవర్గం దగ్గర 4 మండలాలు కలిసి ఉంటుంది. నూతలపాడు ఒకటి, చేమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు. ఈ 4 మండలాలు దగ్గరగా 62 నుండి చూస్తూనే ఉన్నాం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అంటే ఇక్కడ ఉండి పరిపాలన చేసేవాడు, అంటే ఎమ్మెల్యే అయినోడు ఇక్కడ స్థానికుడు అయితే ఎమ్మెల్యే అవ్వట్లేదు. ఒకవేళ స్థానికుడు ఎమ్మెల్యే అయితే అతనికి మనం మద్దతు ఇచ్చినా దానిలో ఒక అర్థం ఉంటుంది. ఎక్కడ వ్యక్తినో తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నారు. అతను ఎమ్మెల్యే అయ్యాక ఏనాడు నియోజకవర్గాన్ని సందర్శించిన దాఖలాలు ఉండవు, ఏ పార్టీ వాడైనా కానీ. దయచేసి స్థానికేతరులకి కాకుండా స్థానికుడికి ఒక అవకాశం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను మిత్రులారా. దయచేసి అతి చిన్న వయసులో, తెలిసి తెలియని వయసులో రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయం అంటే అది ఏమంటారు, అది రోజు దినగండము అంటూ ఉంటారు. ఆ రకంగానే దయచేసి సందనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి మద్దిపాడు కానీ, చేమకుర్తి కానీ, నాగులుప్పలపాడు ఇలా సంబంధించి ప్రతి ఒక్కరూ దయచేసి ఒక అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా. పైగా ఇంకొకటి, నేను మ్యాక్సిమం నా శాయశక్తుల ప్రయత్నిస్తా. ఎందుకంటే నా చేతిలో చిల్లిగా అయితే లేదు, లేకపోయినా కూడా నేను గడప గడపకి ప్రచారం చేస్తాను. నేను వస్తుంది సేవ చేయడానికి, లేకపోతే నా కాడ ఉన్న కోట్లు జనానికి పంచడానికి కాదు. ఏంది, నేను గెలిస్తే ఆ జనాలకు పంచడానికి ప్రభుత్వం పరంగా మీరు కట్టే పన్నులే కొన్ని 100 కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను మిత్రులారా. ప్రత్యక్షంగా స్థానికంగా ఉండేవాడికి ఆదరిస్తారని, అతి సామాన్యుడికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను. చాలామంది అనుకోవచ్చు, పైగా నా వయసు వాళ్ళు చాలామంది ఏదో ఒక ఉద్యోగం చేసుకొని నేను, నా కుటుంబం, నా పిల్లలు అని అనుకునే ఆ ఉద్దేశంతోనే ఉంటారు. కానీ నేను అలా అనుకోవట్లేదు మిత్రులారా. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో దగ్గరగా 2 సంవత్సరాలు నేను వాలంటీర్గా విధులు నిర్వర్తించినాను. నేను వాలంటీర్గా విధులు నిర్వర్తించేటప్పుడు ఏనాడు నేను పక్షపాతం చూపించలేదు, ఒక కులానికి మద్దతు ఇవ్వలేదు, ఒక కులానికి వ్యతిరేకంగా లేదు. అన్ని కులాలని సమానంగా చూశాను. నాకే కులమైన ఒకటే, కేవలం ఒక కులానికే సపోర్ట్ ఇవ్వాలన్న ఆలోచన, అలాంటి వ్యక్తిత్వం నాదైతే కాదు మిత్రులారా. శత్రువునైనా హక్కును చేర్చుకోవడమే నాకు తెలిసిన విధి, నాకు తెలిసిన న్యాయం, నాకు తెలిసిన నీతి. అంటే మా ఊరు, నేనుండేది యాక్చువల్గా నేనుండేది పేర్నమెట్ట మిత్రులారా. నేను పేర్లమాన్యం డివిజన్లో 39 డివిజన్ కిందకు వచ్చింది. వాలంటీర్గా విధులు నిర్వర్తించాను. అంటే అందరికీ బాగా సుపరిచితమే.
పైగా నేను ఎప్పుడు మాట కూడా పడింది లేదు. నా పరంగా నేను ఎంత సేవ చేయాలో కరోనా టైంలో ఇంకా ప్రాణాలకు తెగించి అసలు ఎప్పుడు చూసినా అక్కడే ఉండేవాడిని. ఇంటికి వచ్చేది కూడా చాలా వరకు తక్కువ. ఏంది ఆ రకంగా సేవ చేసిన ఒక వాలంటీర్గానే సేవలు చేశాను. అలాంటిది ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అంతకు మించి సేవ చేస్తానని నేను కోరుకుంటున్నాను. పైగా అనొచ్చు, ఒరే తెలిసి తెలియని వయసులో రాజకీయాల్లోకి వచ్చావు, తెలిసి తెలియని వయసులో ఈ అగ్నిగుండంలో పడి నువ్వేం ఉద్ధరిస్తావని. ఖచ్చితంగా చెప్తున్నాను, మా 4 మండలాలకు సంబంధించి ప్రతి మండలంలో ఒక క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయించే బాధ్యత నాది. ఏంది పైగా ఈ 4 మండలాలకు సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి త్రాగునీరు, వాడు ఏ ప్రభుత్వం అయినా రాని, టీడీపీ రాని వైసీపీ రాని, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రతి ఇంటికి త్రాగునీటి సౌకర్యం కల్పించే బాధ్యత నాది మిత్రులారా, నాది. దయచేసి నాలాంటి యువకుడికి, అతి సామాన్యుడికి, నిరుపేద, నేను పని చేసుకుంటేనే బతుకు నాది, అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను. పైగా మండలానికి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి ప్రతి ఊరికి చదువుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతి యువతకి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయించి వాళ్ళకి ఏ రకంగా ఉద్యోగం వచ్చేదాకా కోచింగ్ ఇచ్చేలాగా ఫ్రీ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయించే బాధ్యత నాది. ప్రతి గ్రామానికి ఈ 4 మండలాలకు సంబంధించి సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, ఈ నాగులుప్పలపాడు మండలాలకు సంబంధించి ప్రతి గ్రామంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయించి చదువుకున్న యువతకి ముఖ్యంగా పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే ప్రతి యువతకి ఉచితంగా వాళ్ళు ఏ రకంగా ఉద్యోగం కొట్టేదాకా ఉద్యోగం తెచ్చుకునేదాకా ఉచితంగా స్టడీ జరిగేలాగున 2 టీచర్స్ని పెట్టి ఏ రకమైన ఉద్యోగం తెచ్చుకునేదాకా ఉద్యోగం తెప్పించే బాధ్యత నాది. అది మాట తడబడుతుంది ఛానల్ తర్వాత లైవ్లోకి వచ్చేళ్ళకే. పైగా మా పేర్నమెట్టకు సంబంధించి కానీ మా ఈ 4 మండలాలకు సంబంధించి ప్రతి మండలంలో ఒక పెద్ద ఆసుపత్రి ఏర్పాటు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పౌరుడికైనా కావాల్సింది మెయిన్ విద్యా వైద్యం ఉపాధి. ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ మండలంలోనైనా, ఏ ఊర్లోనైనా ఒక మనిషికి కావాల్సింది 1 చదువు, 2 ఉచిత వైద్యం, 3 ఉపాధి. అంటే బ్రతకడానికి ఏదో ఒక దారి చూపించటం. నా పరంగా మిత్రులారా, నాకు అవకాశం కల్పిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉచిత హాస్పిటల్, అంటే ఇచ్చిన మాట తప్పే వ్యక్తిని నేనైతే కాదు. నేనైతే యాక్చువల్గా నేను మాట అనేది ఇవ్వను. ఇస్తే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతాను. నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా నేను ప్రజల పక్షానే ఉంటాను, ప్రజలతోటే ఉంటాను. మిగతా వాళ్ళు గెలిస్తే జంప్ అవుతారు, గెలవకపోయినా జంప్ అవుతారు, మనకు ఆ అవసరంలే. నాకు సంతనూతలపాడు మహా అయితే 8 కిలోమీటర్ల దూరం ఏముంటుంది. నేను గెలిచినా పేర్నమెట్టలోనే ఉంటాను, ఓడిపోయినా పేర్నమెట్టలోనే ఉంటాను. ఎప్పుడు ప్రజల మధ్య ఉంటాను. తెలిసి తెలియని వయసులోనే ఈ చిన్న చిత్తగా ఈ పంచాయతీలకు సంబంధించి, అంటే ఈ ఇష్యూలకు సంబంధించి కానీ, ఏమన్నా ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా, ఈ రీసెంట్గా ఎర్రగొండపాలెంలో పోలీసులు ఏదింపులు తట్టుకోలేక ఒక పిల్లోడు పెట్రోల్ పోసుకొని చనిపోతే ఆ ఇష్యూ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళని పరామర్శించి స్పందించి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. పైగా మా ఒంగోలుకి దగ్గరలో ఎర్రజర్ల అనే గ్రామంలో ఒక యువకుడు పార్టీ నిమిత్తం వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసిపోతే ఉదయానికి శవమై తేలితే అతని కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి కేసు కట్టకపోతే దగ్గరుండి కేసు కట్టించిన దాఖలాలు ఉన్నాయి మిత్రులారా. ఈ రకంగా సేవ చేసినవి ఎన్నో ఉన్నాయి. నేనేనాడు కులం చూడలా. ఒక అన్యాయం జరిగితే వాడు ఈ కులమా ఆ కులమా అని ఏనాడు చూడను కూడా. నేను నమ్మేది ఒకటే, వాడు మన కులమా, వాడు మన మతమా కాదు, మనిషా కాదా, చూపియాల్సింది మానవత్వం, చూపియాల్సింది మంచితనం. అది సంగతి. పైగా మిత్రులందరికీ అవకాశం అంటూ నాకు కల్పిస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే జీతం 1,30,000 ఉంది. ₹1,00,000 దాకా ఎట్టి పరిస్థితుల్లో ప్రతి నెల ₹1,00,000 నియోజకవర్గ అభివృద్ధికి నా జీతం ఖర్చులు నేను పెడతా.
ఇది మాత్రం ఖచ్చితం. ఏ పార్టీకి టీడీపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి కానీ ఈ హామీ ఇవ్వమనండి, చేతనైతే ఈ హామీ ఇవ్వమనండి. పోటీ కూడా చేయకుండా విత్డ్రా చేసుకుంటా, నామినేషన్ కూడా నేను మిత్రులారా. నేను వస్తుంది రాజకీయాల్లోకి, నేను వస్తుంది కేవలం ప్రజల బాగోగుల కోసమే తప్ప నా సొంత ఎజెండా మీదో లేకపోతే నా సొంత ఇంకా నేనేమన్నా సాధించాలనో కోట్లు వెనకాయాలని లేదని నేను ఇందాక చెప్పాను. నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మా సంతనూతలపాడు నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధిలో ఉందో ప్రజలకు తెలుసు. కానీ నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకు అంటున్నానంటే నేను ఈ మాట, ఈనాటికి కూడా కొన్ని ఏరియాల్లో మురికాల సైడ్ కాలువలు కూడా నిర్మించని పరిస్థితి, కరెంటు పోల్స్ కూడా వేయని పరిస్థితి, సిమెంట్ రోడ్లు కూడా వేయని పరిస్థితి. ఏంది, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మిత్రులారా, ఒక్క అవకాశం. పెద్దవారు కానీ చిన్నవారు కానీ ప్రతి ఒక్కరు నాకు ఒక్క మారు అవకాశం ఇవ్వండి. మీ అవకాశాన్ని నేనైతే ఒమ్ము చేయను. ఎట్టి పరిస్థితుల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. పైగా మనకు తిండి ఎలా ముఖ్యమో రోడ్లు కూడా అలాగే ముఖ్యం. రోడ్లు మనం చూస్తూనే ఉన్నాం. అంతెందుకు రీసెంట్గా నేనే చూశాను, చేమకుర్తి నుండి రుద్రారం వెళ్తుంటే ఆ రోడ్డు అసలు నేను రుద్రారం దాకా నేను వెళ్ళగలనా లేకపోతే దారిలోనే ఏమైనా యాక్సిడెంట్ అయి చచ్చిపోతానా అన్న ఇది నాకు వచ్చా. ఎందుకంటున్నానంటే ఈ మాట, అంత అధ్వానంగా ఉంది రోడ్లు. కేవలం చేమకుర్తి నుండి రుద్రారం దాకా వెళ్ళే రోడ్డే ఆ రకంగా ఉంటే, పైగా ఇప్పుడు మా పేటమెట్ట నుండి పాలకేంద్రం ఏరియాలో కానీ ఇప్పుడు మా నియోజకవర్గం మొత్తం ఈ 4 మండలాలు, ఈ చేమకుర్తి అసలు ఆ ఏరియాలో బండి వేసుకొని వెళ్ళాలన్నా కారు వేసుకొని వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. ఎందుకంటే రోడ్లు అంత అధ్వానంగా ఉంటాయి. నియోజకవర్గ అభివృద్ధి అంటే రోడ్లు కూడా వస్తాయి, రోడ్ల పర్యవేక్షణ నాది. పైగా ఈ ఆకతాయిలు కానీ ఎటువంటి నేరాలు పాల్పడకుండా నా నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించే బాధ్యత నాది. చదువుకున్న యువత పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోకుండా ప్రతి మండలానికి ఒక కంపెనీ ఏర్పాటు చేయించే బాధ్యత నాది మిత్రులారా. ఏదో కంపెనీ అయితే తీసుకొని వస్తాయి. ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ చదువుకొని ఇక్కడ పన్నులు కడతా వేరే రాష్ట్రంలో పోయి ఉద్యోగం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే ప్రజల బతుకులు బాగుపడ్డాయో బాగుపడలేదో మీరే ఆలోచించుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే చదువుకొని నాలాగా ఉన్న యువత ఎంతోమంది ఉన్నారు. పోతే కూలీకి పోవాలా, ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకున్నారంటే ఆ ఉద్యోగంకి ఇచ్చే ఆ జీతం కూటికి కూడా రాదు సరిగా. ఇంకా పిల్లలు ఏం పెట్టి పోషిస్తారు యువత. అందుకని అంటే కంపెనీలు వస్తే ఇటు పక్క రాష్ట్రమైన హైదరాబాద్లోనో లేకపోతే వైజాగ్లోనో లేకపోతే అటు పక్కన పోతే అనంతపురంలో ఇక్కడే రావాలి కంపెనీలు. మా సంతనూతలపాడు నియోజకవర్గం ఏం పాపం చేసిందని? మా సంతనూతలపాడు నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలు కంపెనీలు తీసుకురాలేనప్పుడు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోవడం ఎందుకు? ప్రజలు మీపై నమ్మకం పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినాక నీకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ఆ నియోజకవర్గానికి సంబంధించి నువ్వు ఈ 4 మండలాలు చేమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు ఈ 4 మండలాల కింద ఉన్న ప్రతి గ్రామానికి నువ్వు ఎమ్మెల్యేవి. నీకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ఖచ్చితంగా వారికి ఏమంటూ కష్టం వస్తే వారి గడప దొక్కి నేనున్నానని భరోసా కల్పించాలి. ఆ భరోసా అనేది కల్పించలేనప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా అనర్హుడివి, ప్రజలకి సేవ చేయడానికి అనర్హుడివి. ఎందుకంటే నీ సొంత బాగోగుల కోసమే వస్తున్నావు తప్ప ప్రజలకి సేవ చేద్దాం, ప్రజలకి మేలు చేద్దామని అయితే రావడంలా. ఇది సత్యం, ఇది వాస్తవం. అది పైగా మిత్రులారా, ఓటును అమ్ముకోమాకండి. ఓటు చాలా విలువైనది. ఏదంటే నేను ఇంకొక మాట కూడా చెప్తా ఓటు గురించి. నేను ఈనాడు ఒక 10 కోట్లు ఖర్చు పెట్టానంటే రేపు 100 కోట్లు నూకడానికి 100 కోట్లు వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ప్రజల మేలు కోసం, ప్రజల బాగోగుల కోసం నేనెందుకు పని చేస్తాను? ఇది చిన్న లాజిక్ మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఏంటంటే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎందుకంటే
ఏ ఒక్కడు వాళ్ళ బొడ్డుకాడ సొమ్మేమి ఇవ్వట్ల. ప్రజలు మనం కట్టే పన్నుల ద్వారానే వాళ్ళకి జీతాలు. ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా, ఏ ఎమ్మెల్యేకైనా, ఏ ముఖ్యమంత్రికైనా, ఏ మంత్రికైనా, ఏ ఎమ్మెల్సీకైనా మనం కట్టే పన్నులే వాళ్ళకి జీతాలు మిత్రులారా. దయచేసి గమనించగలరు. ఒక సామాన్యుడికి నిరుపేద వ్యక్తిగా నన్ను అభినందించండి, ఆశీర్వదించండి. ఒక్కమారు నాకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అది దయచేసి. ఎందుకంటే పైగా ఇంకొకటి మిత్రులారా, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మా అయితే 2-3 నెలలకే నా తోడబుట్టిన నా అన్న మర్డర్ అయిపోయాడు. 3 ఇళ్ళ పక్కన శవమైదేలాడు. విచిత్రం ఏంటంటే ఈ 5 ఏళ్ల నుండి ఇప్పటికీ నేరస్తుల్ని పట్టుకోలేదు. నేను ఎమ్మెల్యేగా నేను నుంచోవడానికి ప్రధాన కారణం మిత్రులారా, నా ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది అనొచ్చు. పిల్ల పిత్రేగాడివి నీకెందుకురా ప్రమాదం అని. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట దొంగెవడో మాకు తెలియదు, హంతకుడెవడో మాకు తెలియదు. నా కుటుంబానికి ఉన్న మగ దిక్కు నేను ఒక్కడనే మిత్రులారా. అంటే నా అన్నను పోగొట్టుకొని రేపటి దినాన నన్ను పోగొట్టుకుంటే ఇంకా నా కుటుంబం ఏ రకంగా జీర్ణించుకుంటుంది, ఏ రకంగా ఇక్కడ బతకగలుగుతుంది. దయచేసి గమనించండి. ఈ 5 ఏళ్ళు నా కుటుంబం హైకోర్టులో కేసు వేసిన న్యాయం జరిగింది లేదు, పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు పోయినా న్యాయం జరిగింది లేదు. అందువల్లే ఆ రకంగానైనా నన్ను ఆదరించండి, ఒక్క అవకాశం నాకు కల్పించండి మిత్రులారా. ఎందుకంటే రేపు నూతలపాడులో పోటీ చేసే టీడీపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థులు వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. నేను నెక్స్ట్ ఇదే ప్రభుత్వం వచ్చినా లేకపోతే